నాగార్జున హీరోగా విక్రమ్తో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి కూడా చాలా సినిమాల వరకు నాగార్జునను ప్రేక్షకులు, అభిమానులు కేవలం ది గ్రేట్ ఏఎన్ఆర్ వారసునిగానే చూశారు. ఇక నాగార్జున కెరీర్ను మలుపు తిప్పిన చిత్రాలు రెండు. అవి రామ్ గోపాల్ వర్మ తీసిన శివ, రెండోది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి. శివ చిత్రం నాగార్జునలోని మరో యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ చిత్రం విషయానికి వస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమను మలుపు తిప్పిన చిత్రం శివనే. అంతకుముందు తెలుగు చిత్రాలు ఎన్ని విడుదలైనా, సూపర్ హీరోల చిత్రాలు రికార్డులు తిరగరాసినా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీతం, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా పలు సాంకేతిక అంశాల నైపుణ్యత, విలువల గురించి మాట్లాడుకోవడం ఈ చిత్రంతోనే మొదలైంది. అప్పటి వరకు ఉన్న ఫైట్స్ అండ్ యాక్షన్ సీన్స్ ఒరవడిని, పాటలలో కనిపించే వైవిధ్యాన్ని, పాటల్లో రీ రికార్డింగ్లకు ఉండే విశేషతను తెలియజెప్పిన చిత్రం ఇదే. ఇక ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా కాలేజీ అమ్మాయిగా కనిపించిన అమల నాగ్ మనసునే కాదు, ఏకంగా యువతరం మనసును తోడేసింది. ఈ చిత్రంలో వీరిద్దరూ క్యూట్ కపుల్ గా కనిపించి మెప్పించారు. ఆ తర్వాత నాగార్జున, అమలలు కలిసి ప్రేమయుద్ధం, నిర్ణయం వంటి చిత్రాలలో నటించారు. వారిలో కూడా ప్రేమ చిగురించింది. ఖచ్చితంగా ఈ రోజుకు వారి వివాహమై 25 ఏళ్లైంది. ఈ సందర్భంగా నాగార్జున ఈ విషయాన్ని ఆనందంతో ట్విట్టర్తో ప్రస్తావించాడు. పెళ్లి తర్వాత కూడా నాగ్ అప్రతిహతంగా తన హీరో కెరీర్ను వైవిధ్యభరితమైన చిత్రాలతో రోజు రోజుకు తన ఫాలోయింగ్, తన మన్మధుడు ఇమేజ్ ను పెంచుకుంటూ నేటి తరం అమ్మాయిలకు కూడా గ్రీకు వీరుడిలా పేరు తెచ్చుకుంటూ తనలోని ఎనర్జీ లెవెల్స్ నే కాదు, శారీరకంగా కూడా ఫిట్, మెయింటెనెన్స్ అంటే ఇలా చేయాలి అని ఎందరికో ఆదర్శవంతమవుతున్నాడు. తన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్లు హీరోలుగా మారి పెళ్లిళ్ల వయసు వచ్చినా, త్వరలో సమంతకు మామ కాబోతున్నా, 1-2 ఏళ్లలో తాత కాబోతున్నా కూడా ఈ నవమన్మధుడు మాత్రం రోజురోజుకి గ్లామర్ పెంచుకుంటున్నాడు. ఇక అమల పెళ్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉండి ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చిన్న కీలక పాత్రలో కనిపించింది. ఇక ఆమె జంతు ప్రేమను చూపిస్తూ బ్లూ క్రాస్ సంస్థకు ఇతోదిక సాయం చేస్తూ తన సామాజిక బాధ్యత తాను నెరవేరుస్తోంది. మరోవైపు నాగ్ ని చూస్తే ఈ వయసులో కూడా తండ్రిగా కొడుకుల కెరీర్ ను పైకి తీసుకుని పోవడం, కథల, దర్శకుల ఎంపిక, మరోవైపు తానే హీరోగా బిజీ, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, వ్యాపారవేత్తగా బహుముఖ ప్రజ్ఞ చాటుకుంటూ ఈ వయసులో కూడా స్వీట్ 25లా కనిపిస్తున్నాడు అనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.